మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా ఎల్ బ్యాండ్ యాడ్, ఆస్టన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్ విత్ వాయిస్ ఓవర్, లోగో బగ్ యాడ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ కోట్ న్యూస్. నేను మిస్ శ్రావంతి. ప్రముఖ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్. ఇప్పుడు ఈ పేరు ఒక సంచలనం. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ దేశంలో ప్రతి ఒక్కరి చూపు కూడా జానీ మాస్టర్ వైపే ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇటు సినీ వర్గాలు కానివ్వండి, లేదా సాధారణ మహిళలు సైతం ఆయన మీద విపరీతంగా అంటే ఒక రకమైన కోపోద్రిక్తులై ఉన్నారనమాట. బట్ ఆయనకు సంబంధించినటువంటి స్నేహితులు మాత్రం, కుటుంబ సభ్యులు ఎవరైనా సరే, జానీ మాస్టర్ అలాంటి వాడు కాదు, ఈ ఇష్యూ వెనుక రాజకీయ కోణం ఉంది, లేదా ఒక స్టార్ హీరో కూడా ఉన్నారని ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఇందులో ఎంతవరకు నిజం, ఏది నిజం, దీనంతటి గురించి మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు తెలంగాణ యూత్ అధ్యక్షులు ఇమ్మడి సతీష్ గారు. సో తను మాట్లాడతాడు. అసలు ఈ ఇష్యూ వెనుక ఏది నిజం, ఏది అబద్ధం, దీని వెనుక ఎవరైనా ఉన్నారా, లేదు తను నిజంగానే అత్యాచారానికి పాల్పడ్డారా, వీటన్నిటి గురించి మనం తనను అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే. సతీష్ గారు చెప్పండి, అంటే మీ పదవి అనేది వేరు, తెలంగాణ రాష్ట్ర యువత అధ్యక్షుడు. సోషల్ వర్క్ ఎక్కువ చేస్తూ ఉంటాం, సమాజానికి సోషల్ వర్క్ ఎక్కువ చేస్తూ ఉంటారు. అది ఇప్పుడు మీరున్న పదవినే చెప్తా ఉంది, మీరు ఏం చేస్తారు అనేది. సరే, ఈ ఇష్యూ గురించి మాట్లాడడానికి మీరు ఎందుకు ముందుకు వచ్చారు? అంటే ఇప్పుడు ఈ ఇష్యూ ఏంటంటే మేడం, ఏమైందంటే ఇప్పుడు ఈ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చేసింది పోలీస్ స్టేషన్లో. శ్రేష్ఠ అనే అమ్మాయి మీద జానీ మాస్టర్ లైంగిక వేధిస్తుండు, 5 సంవత్సరాల నుంచి దాడి చేస్తుండు, నాకు వర్క్ లేకుండా చేస్తుండు అనేది ఆ అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదు. ఆ సబ్జెక్టు నడుస్తుంది. ఆడపిల్లకి అన్యాయం జరిగితే నేనైనా సహించను, నేనే ఊరుకోను, తప్పకుండా అమ్మాయికి న్యాయం జరగాల్సిందే. జానీ మాస్టర్ తప్పు చేస్తే, జానీ మాస్టర్ నిజంగా తప్పు చేస్తే దానికి పోలీసులు, చట్టాలు, న్యాయాలు, శిక్షలు కంపల్సరీ పడాలి. దానికి 100% ఏ విధమైన అందరం, నేను కూడా ఫుల్ సపోర్టే. మన 2 రాష్ట్రాల, మన ఉమ్మడి రాష్ట్రం పోలీసు వర్గాలు, బృందాలు ఒట్టి విషయం కాదు అది. ఎంత తప్పు చేసినోడైనా చట్టానికి అయితే తప్పకుండా దొరక విడిచిపెట్టారు. మన సైబర్ వాళ్ళు, మన క్రైమ్ వాళ్ళు, మన తెలంగాణ పోలీసు వాళ్ళు, వాళ్ళందరూ కంపల్సరీ అన్ని కోణాలు ఆలోచన చేస్తున్నారు, దానిపైన దర్యాప్తు చేస్తున్నారు. ఏ చిన్న విషయం వచ్చినా దానిపైన సీరియస్ యాక్షన్ తీసుకొని, తగిన చర్య తీసుకొని జానీ మాస్టర్ మీద శిక్ష వేస్తారు. అది అలాగా, అది బాగుంది, అది ఓకే, రెడీ, అది నిజం, అది పక్క పెట్టడానికి జరుగుతుంది. అది మనం ఉన్న ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రాలో కానీ తెలంగాణ, ఈ ఫైట్ నడుస్తుంది, ఇది బాగానే ఉంది. ఇప్పటి వరకు కూడా నేను ఎందుకు మాట్లాడాలంటే అందుకే మాట్లాడలేదు. ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుంది, ఆయన తప్పు చేస్తే వాళ్ళ మధ్యలో ఏం జరిగిందో అదంతా అన్ని కోణాల చట్టాలు, న్యాయాలు చూస్తున్నాయి. వాళ్ళ తప్పు చేస్తే తప్పకుండా శిక్ష పడాలి, శిక్షిస్తారని వెయిట్ చేసాం. ఇది అలా కాకుండా ఇప్పుడు అంత ట్రాక్ మొత్తం తిరుగుతుంది. భయంకరమైన రాజకీయం, భయంకరమైన ఆయన మీద ఒక తీవ్రమైన ఒక వెన్నుపోటు. జానీ మాస్టర్ అనే వ్యక్తి మీద ఒక్కరిని అలా పెట్టేసి వీళ్ళందరూ టీవీలో కలవడానికి కానీ, సోషల్ మీడియాకు మైక్ దొరికిందని ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నారు. కావాలని వాళ్ళు హైలైట్ అవ్వడం కోసం ఈ ఇష్యూ మీద మాట్లాడుతున్నారని మీరు అంటున్నారు. మరి జానీ మాస్టర్ ఎందుకు పరారీలో ఉన్నాడు? ఆయన తప్పు చేస్తేనే కదా, ఎక్కడ దొరుకుతాడో అనే భయం ఉంటేనే కదా ఆయన పరారీలో ఉన్నాడు. ఇప్పుడు పరారు ఉన్నారన్న సంగతి ఎక్కడన్నా వీడియోలో కానీ ఎక్కడన్నా కనబడదా? మరి ఇన్ని ఆరోపణలు వచ్చినప్పుడు మీడియా ముందు వచ్చి మాట్లాడొచ్చు కదా, నేను ఏ తప్పు చేయలేదు అది ఇదని. మీడియా ముందుకు వచ్చేటప్పుడు కూడా అతని మీద ఒక పెద్ద ఆరోపణ వచ్చింది కదా, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కదా, పోలీసు వాళ్ళు నిజంగా తప్పు చేసినట్టే అరెస్ట్ చేసినప్పుడు కెమెరా మీదకి వస్తారు కదా, ఇవాళ రేపు వస్తారు కదా. ఇప్పుడు ఆయన మీద ఆరోపణ జరిగినప్పుడు ఆయన ఎలాంటి సమాచారాలు, ఎందుకు జరిగింది, ఏమవుతుంది అనేది ఆయన కూడా దాన్ని అన్ని పరిశీలన చేసి సంబంధించిన సమాచారం అనేది తీసుకుని ఎవిడెన్స్ సహా పెడతాడు కదా. ఇవాళ రేపు అది బయటకు వస్తుంది, నేను దాన్ని కాదంటలేను. రాకపోతే మన చెప్తున్నా కదా, ఆయన ఎక్కడున్నా ఏదన్నా ఎక్కడో మన తెలంగాణ లాంగ్వేజ్లో పొక్కలు ఉన్నా కూడా మన వాళ్ళు తీసుకొస్తారు, ఏ శిక్ష వేయాలో శిక్ష వేస్తారు అతనికి. సో దాన్ని పక్క పెడితే మనం చర్చించుకోవాల్సిన విషయం, ఇప్పుడు ఈ 2 రాష్ట్రాల ప్రజలకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఇక్కడ జరిగే భయంకర కుట్ర ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశారు అందరూ అర్థం చేసుకునే విషయం, వీళ్ళు గుర్తుపెట్టుకునే విషయం ఏంటంటే, శ్రేష్ఠ అనే అమ్మాయి ఎక్కడి నుండి వచ్చింది, ఆ బ్యాక్గ్రౌండ్ ఏంది, ఆమె ఏంటి అసలు ఫస్ట్ అది నార్త్ ఇండియన్ కదా, నార్త్ ఇండియన్. సో ఎక్కడో మధ్యప్రదేశ్ నుండి వచ్చిన అమ్మాయి వచ్చినా కూడా మన తెలుగు దాంట్లో అవకాశాలు ఇచ్చిళ్ళు. ఆమె వచ్చింది ఫస్ట్ ఎక్కడికి, కాంప్లైంట్ ఏం రాసింది, మొన్న చూసాను నేను టీవీలో,
సిఐ గారు ఏం చెప్తున్నారంటే 21 నుండి 22 ఇయర్స్ అనే ఉందని చెప్పేసి అన్నారు. అవును, ఇది ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. 21 ఇయర్స్ అమ్మాయి. 21 ఇయర్స్ అమ్మాయికి అంటున్నారు. 21 ఇయర్స్ ఇప్పుడు అమ్మాయికి 21 ఇయర్స్ ఉంటే డి షోకి వచ్చినప్పుడు ఎంత ఉండాలి వయసు? 15-16 సంవత్సరాలు ఉంటాయి. అంటే 16 సంవత్సరాల అమ్మాయిని డి షో జోడీలో చేయొచ్చా? ఇది ఒకసారి ఆలోచన చేయండి. అంటే డాన్స్ మంచిగా చేస్తుంది కదా అని తీసుకున్నట్టున్నారు. అది ఫస్ట్ ఆలోచించండి. డి జోడీలో ఒక మైనర్ అమ్మాయిని, మేజర్ గాని అమ్మాయిని, మైనర్ అమ్మాయికి డి జోడీకి అరవలు ఎట్లా అయిపోయింది, అది ఒకసారి ఆలోచన చేయాలి. ఇప్పుడు జానీ మాస్టర్కి అయితే అమ్మాయి డి షోలో దాని పరిచయం అయింది కదా, ఈ అమ్మాయికి ఎట్లా పరిచయం అయింది? డి షోలో ఉంది కదా. 18 సంవత్సరాలు నిండిన అమ్మాయికి డి షోలో ఎలాంటి అవకాశం ఇచ్చింది. అదే ఇప్పుడు ఎందుకు ఇంత లేట్ అవుతుందంటే పోలీసు వాళ్ళు కూడా అన్ని కూడా ఆలోచన చేస్తున్నారు. చట్టం తన పని తను తప్పకుండా చేసుకుంటూ పోతుంది. నేను తప్పు చేసినా నన్ను ఇష్టపెట్టే చట్టం ఎవరినైనా. కాకపోతే ఇప్పుడు నేను చెప్పేది అంటే ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. నేను ఇప్పుడు అమ్మాయి సార్ మాట్లాడుతున్నా, అబ్బాయి సార్ మాట్లాడుతున్నాను. సమాజానికి మనం ఎలా ఉండాలి, రేపు ఇంకే ఇలాంటిది జరిగేటప్పుడు మనం ఏం మాట్లాడాలి, ఎవరిని ఏ విధంగా చూడాలనేది చెప్తున్నా. ఇప్పుడు అందరు సిస్టర్ గురించే మాట్లాడుతున్నారు, నేను కూడా సిస్టర్ గురించే మాట్లాడితే అది అందరు ఇలాగనే అయిపోతుంది. నేను సిస్టర్ అమ్మాయికి తప్పకుండా న్యాయం జరగాలి, న్యాయం చేయాలి. ఈయన అన్యాయం చేసినప్పుడు అది నిర్ధారణ అయిన తర్వాత మనం బయటకు వచ్చి, మేమే బయటకు వచ్చి జానీ మాస్టర్ అనేటువంటి ఇలా చేశాడు, ఇది తప్పు అని చెప్పేసి బయటకు వచ్చి మేము కూడా ఫైట్ చేస్తాం. మా ఆర్గనైజేషన్ మేము కూడా ఫైట్ చేస్తాం. నీకు కాదట్లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఈ 5 సంవత్సరాలు ఈ అమ్మాయి ఏం చేసింది? జానీ మాస్టర్ దగ్గరే ఉందంట కదా. జానీ మాస్టర్ దగ్గర ఉంటే ఈ 5 సంవత్సరాలు ఈయన సెక్సువల్ హరాస్మెంట్ చేసినప్పుడు అప్పుడు ఎందుకు బయటికి రాలేదు? ఇప్పుడు బయటికి రావాల్సిన అవసరం ఏమున్నది? వీళ్ళ మధ్యలో ఏం జరిగిందో ఏందో అనేది ఎవరికి తెలియదు. వాళ్ళు మంచిగా హ్యాపీగా తిన్నప్పుడు, మంచిగా హ్యాపీగా తిరిగినప్పుడు, మంచిగా ఉన్నప్పుడు ఏ టాపిక్ రాలేదు. ఇప్పుడు మట్టుకు టోటల్గా అందరు పని వాడు ఇదే పని పెట్టుకొని అందరు ఇదే పనిలో ఉన్నారు. అది ఎందుకు వచ్చింది? ఇప్పుడు రావడానికి కారణం ఏంటి? ఎందుకు వచ్చింది మరి? ఇన్ని సంవత్సరాల నుంచి తన మీద హెరాస్మెంట్ అవుతా ఉంటే మరి అంటే మరి చిన్న పాపనైతే కాదు కదా, 18+ ఇప్పుడు 21 అంటే ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ కూడా మెన్షన్ చేయాలి, ఆధార్ కార్డు ఆ ప్రూఫ్స్ అని పెట్టాలి. నోటికి చెప్పినంత కాదు కదా. ఇక్కడ జరగాల్సింది ఇంకోటి మీరు గుర్తుపెట్టుకున్న విషయం ఏంటంటే, టీవీ ముంగట ఉన్న జనాలందరికీ చూడాల్సిన విషయం ఏంటంటే, అసలు ఫస్ట్ వాళ్ళు ఆమె ఏ రోజన్నా మీడియా ముందుకు వచ్చి ఎడికన్నా వచ్చి నాకు ఈ అన్యాయం జరిగిందని చెప్పిందా? అంటే జానీ మాస్టర్ నేను ఆఫర్స్ ఇప్పిస్తా నీకు మంచిగా అడిగింది అది కాదు మేడం. ఇప్పటి వరకైతే అమ్మాయి బయటకు వచ్చిందా, మీడియా మీదకి వచ్చిందా, నాకు ఈ సమస్య జరిగింది మీరు అందరూ నాకు అడిగింది ఎవరన్నా? లేదు, ఎవరిని అడగలేదు, ఎవరు చెప్పలేదు. వీళ్ళందరూ మహిళా సంఘాలు కానీ, ఈ రాజకీయ నాయకులు కానీ, ఈ డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్లు కానీ, వీళ్ళందరూ ఇట్లా అమ్మాయికి అన్యాయం జరిగింది, అమ్మాయికి అన్యాయం జరిగిందని ఫైట్ చేస్తున్నారు. కానీ ఎవరికైనా చెప్పిందా? మామూలుగా మనం బయట తెలుసుకుంటే మన ఫ్రెండ్ సర్కిల్నే మన సర్కిల్ మనకు సంబంధించిన కానీ ఒక అన్యాయం జరిగిందంటే మనం ఎవరికైనా చెప్తాం, నాకు ఇది జరిగింది మీడియా మీదకి వచ్చి దయచేసి మీరు అందరూ నాకు, నేను బాధ్యురాలు, నాకు ఈ సమస్య జరిగింది, మీరు నాకు కనీసం సాయం చేయండి, మరి కనీసం హెల్ప్ చేయండి అంటే మనందరం ముందుకెళ్ళి ఫైట్ చేయగలుగుతాం. నేను చెప్పేది అదే. ఇప్పుడు ఆ అమ్మాయి కనీసం మొన్న లావణ్య అమ్మాయి వచ్చింది అంటే ఇప్పుడు ఆమెకి ఇష్టం లేకపోయినా సరే వీళ్ళందరూ కావాలని పని కట్టుకొని ఆమెను అడ్డం పెట్టుకొని ఆయన మీద ఇట్లా క్రియేట్ చేస్తున్నారంటారా? ఇప్పుడు అది అవ్వచ్చు కాకపోవచ్చు, నేను దాన్ని పర్ఫెక్ట్ అంటలేను. ఇప్పుడు ఆమె కనుక ఒక్కసారన్నా బయటికి వచ్చి నాకు అన్యాయం చేశాడు, ఇవన్నీ పక్కకు పెడదాం. జానీ మాస్టర్ గారు మీకు పక్కకు పెట్టడానికి కాదు, ఇదే మెయిన్. మనం మాట్లాడదాం ఫస్ట్ తన వ్యక్తిత్వం ఏంటిది అనేది మనకు తెలియాలి. అది తర్వాత విషయం. ఇప్పుడు ఇక్కడ ఈ అమ్మాయి ఫస్ట్ విషయం ఏంటంటే, ఇప్పుడు అమ్మాయికి అన్యాయం జరుగుతుంది కాబట్టి చెప్తున్నాను. అమ్మాయికి అన్యాయం జరుగుతుంది కాబట్టి అమ్మాయి ఇబ్బంది పడుతుంది చెప్పే విషయం ఏంటంటే, ఆ విషయం చెప్పిందా? లేదు కదా. మీరు ప్రాక్టికల్గా ఆలోచన చేయండి. ఆమె ఏదో రాయదుర్గ పోలీస్ స్టేషన్లో ఆమెకు తెలుగు రాదు, సరే ఆ కంప్లైంట్లో ఇంగ్లీష్ రాసిందో తెలుగు రాసిందో తెలియదు, ఏదో కంప్లైంట్ అయితే రాయదుర్గ పోలీస్ స్టేషన్కి ఇస్తే వాళ్ళు ఇక్కడ పరిధి కాదని దాన్ని 0 ఎఫ్ఐఆర్ చేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్ పంపించారు. ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు ఎవరైనా కూడా దానికి సంబంధించిన అధికారులు, ఆఫీసర్లు దాన్ని విచారణ చేస్తూ ఉంటారు. అదే విచారణ వాళ్ళు చేస్తున్నారు. దాని టైంలోనే ఆ విచారణ జరగముందుకే ఆ నడుస్తున్న క్రమంలోనే ఇమ్మీడియట్లీ డే బై డే ఏం జరుగుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిల్మ్ ఛాంబర్లో మీటింగ్ పెట్టేసి అతన్ని బైకట్ చేశారు, సస్పెండ్ చేశారు. ఇంకోటి డాన్సర్ అసోసియేషన్లో తెలుగు ఫెడరేషన్ తెలంగాణ డాన్స్ అసోసియేషన్లో ఆయన ఒక ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఆయనకు సంబంధం లేకుండానే, ఆయనకి ఇంటిమేషన్ లేకుండానే, ఆ బాడీకి సంబంధం లేకుండానే, ఇంకా మీరు తెలుసుకోండి, ఆ బాడీకి సంబంధం లేకుండానే ఫెడరేషన్లో డిసైడ్ అయిపోయి ఆయన అలాగే వెళ్ళి సస్పెండ్ చేశారు.
ఇవన్నీ చేస్తూ ఉండగానే అటు బన్నీ అల్లు అర్జున్ అనే వ్యక్తి నేను ఆ నష్టపోయిన అమ్మాయికి నేను నా సినిమాలో సాంగ్ ఇస్తా, నా సినిమా ప్రతి సాంగ్ ఆమెకే, గీత ఆర్ట్స్లో ప్రతి మూమెంట్ ఆమెకే అని చెప్పేశాడు. అంటే ఇవన్నీ కోణాలు చూస్తూ ఉంటే మనకి ఏమర్థమవుతుంది, దీని వెనకాల ఏం నడుస్తుంది? అది నేను ఇప్పుడు నేను దానికోసం మాట్లాడడానికే మాట్లాడుతున్నా. కావాలని క్రియేట్ చేస్తున్నారని మీరు ఎందుకు అనుకుంటారు? అయ్యో మన రాష్ట్రం కాదు, మన తెలుగు రాష్ట్రానికి వచ్చింది, పాపం ఆధారం కోసం వచ్చింది, ఆమె అట్లా మోసపోయింది, ఇప్పటికే ఆమెకు ఒక ఆధారం అంటూ ఇద్దామని అల్లు అర్జున్ భావించుంటాడని మనం అనుకోవచ్చు కదా. అలాగైతే తను ఒక అమ్మాయికే న్యాయం చేయాలి, అన్యాయం అయిపోయిన అమ్మాయికి మనము ఇప్పుడు న్యాయం చేయాలనిపిస్తే, ఇదివరకు మన దగ్గర మన తెలుగు ఇండస్ట్రీలో అన్యాయం అయిపోయిన అమ్మాయిలు ఇలాంటి కేసులలో ఇబ్బంది పడ్డ అమ్మాయిలు ఎంతో మంది ఉన్నారు. మరి వాళ్ళకి ఎందుకు సాయం చేయలేదు? వాళ్ళు ఎందుకు సాయం చేయలేదు? ఇవన్నీ పక్క పెడితే ఇదే అల్లు అర్జున్తోని పుష్పలో నటించిన కేశవ అన్న వ్యక్తి ఉన్నాడు కదా, అవును, ఆయన కూడా సేమ్ ఇలాంటి ఒక విషయం జరిగింది కదా. అవును, వాళ్ళ భార్య కూడా నన్ను పెళ్లి చేసుకుంటే మోసం చేసి నన్ను ఒక అమ్మాయి వచ్చి కేశవ మీద విడిచింది కదా. ఆ కేశవ వల్ల నష్టపోయిన అమ్మాయికి ఎందుకు న్యాయం చేయలేదు? సరే ఆమెకి డాన్సర్ కాదు, టాలెంట్ లేదనుకుంటాం, ఓకేనా. మరి నీ గీత ఆర్ట్స్లో ఏమైనా పని పెట్టేస్తే కదా. నేను నష్టపోయిన అమ్మాయికి నేను ఆర్థిక సాయం చేస్తున్నా, నేను నష్టపోయిన అమ్మాయికి నేను సాయం చేస్తున్నా, చేయొచ్చు కదా. చేయలేదంటారా? చేశాడా? చూపించాలి కదా, జరిగిందా? సరే ఇదే కేశవ గురించి ఇంత ట్రోల్ ఎందుకు కాలేదు, ఇంతగానో న్యూసెన్స్ ఎందుకు కాలేదు? దీని వెనకాల ఎవరు వస్తుందో అర్థమవుతలేదా? ఇప్పుడు ఇక్కడ సమస్య జరుగుతూనే ఉంటేనే మీరు అక్కడ ఆమెకు లిఫ్ట్ ఇచ్చిళ్ళు కాదంటే చాలా గొప్ప విషయం. అది హైదరాబాదు, నేను తెలంగాణ యువత రాష్ట్ర అధ్యక్షునిగా చెప్తున్నా. మా తెలంగాణలో, మా ఉమ్మడి రాష్ట్రంలో, ఈ 2 రాష్ట్రాలలో టాలెంట్ డాన్సర్ లేరా? మరి వాళ్ళకి అవకాశం వెళ్ళచ్చు కదా. ఇక్కడ మెయిన్గా నేను చెప్పాల్సిన విషయం ఇదే, నీకు ఇక్కడ నీ సినిమాలు నడుస్తూ ఉంటాయి, అల్లు అర్జున్ సినిమాలు ఇక్కడ నడుస్తూ ఉంటాయి, అల్లు అర్జున్కి బ్యానర్లు కడతా అంటారు, అల్లు అర్జున్ కోసం బట్టలు చెప్పుకుంటా అంటారు, అల్లు అర్జున్ కోసం ఇంట్లో ఉన్న డబ్బులు మొత్తం తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళ అమ్మాయి అక్కయ్యో తల్లియో ఉంటే ఆ యువకుడు వాళ్ళన్నీ కుదబెట్టుకొని అమ్ముకొని ఫస్ట్ సినిమా రిలీజ్ అయితే షో కోసం ఎన్నో రకాల ఇబ్బందులు పడి కేకులు కట్ చేసి అప్పులు చేసి చేస్తున్న ఈ తెలంగాణ డబ్బును ఈ తెలంగాణలో నీ సినిమాలు నడుస్తూ ఉంటాయి, మీరు నాతో వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? తెలంగాణ డాన్సర్లు పనిచేయరా? తెలంగాణ డాన్సర్ లేరా? తెలంగాణ కొరియోగ్రాఫర్ లేరా? తెలంగాణ కొరియోగ్రాఫర్లలో వీళ్ళందరికంటే ఇంకా తోప్ డాన్సర్ చించి ఆడించే డాన్సరు వినయ్ మాస్టర్ ఉన్నాడు, కొరియోగ్రాఫర్ వినయ్ మాస్టర్ ఉన్నాడు. అలాంటి వ్యక్తులకు అవకాశం ఇవ్వండి. అతను 20-22 సంవత్సరాల నుంచి కుటుంబాన్ని మొత్తం వదిలిపెట్టి వచ్చి ఇక్కడ రూములో తినుకుంటా ఇక్కడ ఉన్నా లేకపోతే తినకుండా నా టాలెంట్ను నా కష్టాన్ని నేను నిరూపించుకోవాలని వినయ్ మాస్టర్ అనే వ్యక్తి చాలా కష్టపడి ఇక్కడ పనిచేస్తున్న వ్యక్తి. అలాంటి వ్యక్తులకు అవకాశం ఇవ్వండి. ఇప్పుడు ఈ జానీ మాస్టరా జనసేన పార్టీలో ఉన్నాడు, తను ఒక సభ్యుడు జనసేన పార్టీలో. అప్పుడు ఎన్నికల ప్రచారం అప్పుడు అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీకి అంటే వైఎస్ఆర్సీపీకి అంటే వాళ్ళ తరపున తను ప్రచారం చేసిండు. సో ఈ కోణంలో అనుకోవచ్చా? మరి కావచ్చు. ఇప్పటికే మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య వార్ అనేది నడుస్తుంది. ఇప్పుడు నడిచే వారు అది అలాగే ఉంది కదా, అట్లా ఇట్లా కావచ్చు. నువ్వు పవన్ కళ్యాణ్ మనిషివి కదా, నువ్వు కళ్యాణ్ బాబుకు అంటే మీరు చెప్పినట్టు అలాగైతే ఈయన జనసేన ఇప్పుడు జానీ అనే వ్యక్తి మీద జనసేన పార్టీకి పనిచేసిన పంచలి, జనసేన పార్టీగా స్టార్ క్యాంపర్ పనిచేసిన పంచలే ఇలాంటి ఇది మూడోది. మరి అట్లా అనుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పిండు అప్పటి అంటే సభ్యత్వం అనేది క్యాన్సిల్ చేసిండు కదా మరి జనసేన పార్టీ నుంచి. మరి దీని గురించి ఏమంటారు? అంటే ఆయన తప్పు చేయండి, దాని గురించి నేను చెప్తాను క్లారిటీగా. తొందరపడడానికి కాదండి. జనసేన పార్టీ సంబంధించిన అయితే కళ్యాణ్ బాబు గారు ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఆయన మీద ఒక ఆరోపణ వచ్చింది, అది ఏంటి తెలిసేదాకా మీరు ఈ సంబంధించిన కార్యకలాపాలకు అన్నింటికి దూరం పెట్టాలని చెప్పారు. అది ఎందుకంటే కళ్యాణ్ బాబు గారు మెంటాడు ఎట్లుంటుందంటే, ఎవరైనా నా వ్యక్తి అని ఫస్ట్ చెప్పాడు, నేను తప్పు చేసినా నన్ను అరెస్ట్ చేయాలని చెప్పాడు. అట్లాంటి గొప్ప సిద్ధాంతం ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి నా దాంట్లో నా పక్కన ఉన్న వ్యక్తి నా పేరు చెప్పుకొని ఇలాంటివి జరుగుతున్నాయంటే మీరు చూడండి, ఆలోచన చేయండి. వాళ్ళు కూడా వ్యాఖ్యం చేస్తున్నారు కదా, ఇది నిర్ధారణ అయిన తర్వాత అప్పటిదాకా ఇప్పుడైతే కొంచెం పక్క పెట్టండి అని చెప్పేసి అన్నారు. కళ్యాణ్ బాబు గారు అదే చెప్పాడు. జనసేన పార్టీ కూడా తీర్మానం చేసిన విషయం ఏంటంటే ఈయనను నిర్దోషం తెలిసేదాకా పక్క పెట్టారని చెప్పేసి అన్నారు. ఇంకా నిర్దోషాన్ని ఇంకెవరికి తెలియలేదు, దాన్ని చట్టం న్యాయం నిర్ణయిస్తుంది. ఆ లోపే ఇవన్నీ చేసుడు కాదు. కానీ దోషాన్ని చెప్తున్నాయి కదా ఇటు సినీ వర్గాల్లోని చాలా మంది మహిళలే కానీ బయట ప్రూఫ్స్ కావాలి కదండి, ఎవిడెన్స్ కావాలి. చెప్పింది అన్ని చెప్పింది, మాకు అన్ని షేర్ చేసుకుంది, ప్రూఫ్స్ కూడా చూపించాలి. మరి మీడియా ముందు పెట్టారా? మీడియా ముందు అయితే రాలేదు.
ఒట్టి కానీ అవి ఇప్పుడు చూపించనివో మరి అవి కూడా మనం ఏం అనుకోరాదు కదండి. ఇప్పుడు దానికి చట్టం న్యాయం అయితే ఉంటుంది, దానికి కంపల్సరీ. నేను ఏమంటున్నా, ఇక్కడ నేను అమ్మాయికి అన్యాయం చేయాలి, అమ్మాయి టాపిక్ అసలే మాట్లాడలేను. అమ్మాయి ఈ నష్టపోతే, అమ్మాయికి నష్టం జరిగితే 100% ఆ అమ్మాయి కనుక న్యాయం చేసే బాధ్యత అందరికీ ఉంటుంది. నేను ఒక బ్రదర్గా, అన్న తమ్ముని లెక్క నేను కూడా ఆమెకి ఏ విధంగా చాలా విధంగా చేస్తాం. కాకపోతే ఆ విషయం పక్క పెడితే ఇదంతా ఇప్పుడు ఆ అమ్మాయి కాంప్లైంట్ ఇచ్చి పోయింది. ఆమె ఏ రకంగా ఇచ్చిపోయిందంటే, నన్ను సెక్సువల్గా హరాస్మెంట్ చేసేది 5 years క్రితము, ఇప్పుడు నాకు వర్క్ రాకుండా అడ్డుపడుతుండు, నన్ను ఇలా ఇబ్బంది పెట్టాడు అని చెప్పేసి అన్నది. సరే, ఇప్పుడు ఇలా కాంప్లైంట్ ఇస్తే భయం కొద్దో ఈయన నా జోలికి రాడు, నా పని నేను చేసుకోవచ్చు అనుకోని ఉద్దేశంతో ఇవ్వచ్చు. ఇప్పుడు అల్లు అర్జునే ఆ అమ్మాయిని అడ్డు పెట్టుకుని ఇదంతా చేపిస్తున్నాడని ఒకవేళ మీరు అన్నట్టు ఒకవేళ అనుకుంటే, దీనివల్ల అల్లు అర్జున్కి వచ్చే లాభం ఏంటిది అసలు? యాక్చువల్లీ దీనిలో మీరు ఇంకో విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, జానీ అనే వ్యక్తి పుష్ప 2 సాంగ్ చేయమని అడిగారంట. ఓకే. పుష్ప 2 సాంగ్ అప్పుడు నాకు వీలు కాదు, చేయలే అని చెప్పేసి అన్నాడు. ఎందుకు? జనసేన పార్టీకి నేను పనిచేస్తున్నా, నేను అప్పుడు ఎలక్షన్ బిజీలో ఉన్నా, నేను చేయలేని చెప్పేసి అన్నాడు. ఓకే. ఈ విషయం నాకు తెలిసిన విషయం. ఓకే. ఓకే. అప్పుడు చేయపోయేసరికి నేను అడుగుతున్నా, నేను ఇంత పెద్ద స్టార్ని అడుగుతున్నా పని చేయవా అని ఈగోలో వాళ్ళ మధ్యలో చిన్న డిస్కషన్ జరిగింది. నేను తలుచుకుని ఇండస్ట్రీ లేకుండా చేస్తా అని చెప్పేసి టాపిక్ జరిగింది. చేస్తే చేయవచ్చు, మీరు పెద్దవాళ్ళు ఏం చేసినా భరిస్తారు, కానీ నాకు పని ఉందని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆ టైంలోనే ఈ అసిస్టెంట్, మీ మాస్టర్ చేయకపోతుంది, నువ్వు ఉన్నావు కదా నువ్వు చేయని వాళ్ళ అసిస్టెంట్కు పుష్ప 2లో కొరియోగ్రాఫర్గా అవకాశం ఇచ్చింది బన్నీయే. ఇప్పుడు సరే, జానీ మాస్టర్ పరారీలో ఉన్నాడని వార్తలు వచ్చినాయి, అన్నీ అయిపోయినాయి. మరి వాళ్ళ భార్య ఎందుకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు? వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే, మావాడు ఇలాంటోడు కాదు, లేదా అమ్మాయి ఇట్లా, లేకపోతే వాళ్ళిద్దరు అభ్యంతరంతోనే ఇదంతా జరిగింది అని ఇటువంటి మాటలు మాట్లాడడానికి కూడా ఎవరు రాలేదు. ఇప్పుడు ఒట్టిగా మాటలు, ఇప్పుడు వాళ్ళు చెప్పినంత ఈజీగా, ఇప్పుడు నాకు అన్యాయం జరిగిందని ఒక అమ్మాయి ఆరోపించడం చెప్పి అట్లీస్ట్ ఒక వీడియో అయినా రిలీజ్ చేసి పంపిస్తారు కదండి, చేస్తారు కదా. మరి ఇప్పటి వరకు అది కూడా అది రాకపోయేసరికి కదా ఇన్ని అనుమానాలు, ఇన్ని కోణాలుగా అందరు బయటకు వచ్చి అన్ని రకాలుగా మాట్లాడేది. ఆ ఒక్క విషయం కూడా వస్తుంది, ఇవాళ రేపు కూడా వాళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడతారు. అయితే నేను ఇప్పుడు ఒక ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు తప్పుగా అనుకోవద్దు. ఇప్పుడు ఈ ఇష్యూ జరగబట్టి దగ్గర 3-4 రోజులు అవుతుంది. తనే ఎంతో కొంత అమౌంట్ మీకు ఇచ్చి నా గురించి పాజిటివ్గా చెప్పు అనేమన్నా చెప్పడం జరిగిందా మీకు? ఇప్పుడు మీరు గతంలో కూడా చూడండి, ఇప్పుడు చూడండి, ఇమ్మడి సతీష్ అనే వ్యక్తి డబ్బు కమ్ముడే వ్యక్తి అది అసలు కాదు. సో డబ్బులు తీసుకొని నేను వచ్చి మాట్లాడుతున్నట్టు వాళ్ళు ఏమున్నది మాట్లాడడానికి? ఇప్పుడు అది కాదు, ఆయన చేయలేదు, ఈ అమ్మాయి తప్పని మాట్లాడుతున్నా. ఇక్కడ జానీ మాస్టర్ తప్పు చేయలేదు, శ్రేష్టదే తప్ప అని నేను చెప్పిందా? మీరు ఎలా చెప్తారు? మరి నేను అలా చెప్పానా? అంటే ఇన్ని రోజులు సైలెంట్గా ఉండి ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి మీరు ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఇన్ని రోజులు సైలెంట్గా ఎందుకున్నామంటే, నేను కూడా మానవ దుపతితోని ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది, ఇలాంటి విషయాలలో మనం మాట్లాడితే కరెక్ట్ కాదు. అది ఒక సమాజంలో ఒక ఆడపిల్లకి జరిగిన అన్యాయం, అదేంటి నిజాలు అది వెయిట్ చేస్తాము, దానికోసం ఆగాము ఇప్పటిదాకా కూడా. కానీ ఇదంతా నేను ఏమంటున్నా అంటే, మళ్ళీ ఇదంతా వీళ్ళిద్దరి మధ్యలో అమ్మాయికి అన్యాయం జరిగింది, అమ్మాయికి ఎలా న్యాయం చేయాలనే విషయం పక్క పెట్టేసి, ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఏదే విధంగా మాట్లాడుతున్నారు. ఇది ఇలా కాదు, అసలు విషయం జనాలకు అర్థం కావాలి, జనాలు అసలు విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు అనే సందర్భంలో. ఇంకోటి, నేను మన తెలంగాణ యువత కానీ, తెలంగాణలో ఉన్న ప్రజలు కానీ, తెలంగాణ ఉన్న మనోళ్ళకు ఏదో కొంత మేలు పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇలాంటి అన్యాయం జరుగుతుంది. మరి మన దగ్గర కూడా ఇక్కడ టాలెంట్ ఉన్న వాళ్ళు, మన దగ్గర డాన్సర్లు ఉన్నారు, మన దగ్గర ఆర్టిస్ట్ ఉన్నారు. బన్నీ అనే వ్యక్తి వాళ్ళకి ఎందుకు అవకాశం ఇచ్చిండు, మన తెలంగాణకి ఎందుకు అవకాశం ఇస్తలేడు? ఇక మీదటైనా కూడా, ఇప్పుడు నేను చెప్పేది అంటే, ఇక మీదటైనా కూడా 2 విషయాలు. ఒకటి, దయచేసి ఎవరైనా డైరెక్టర్ అయినా, హీరోలైనా, ఇంకా సినీ రంగంలో ఎవరున్నా కూడా మా 2 రాష్ట్రాల వాళ్ళకు, ఈ ఉమ్మడి రాష్ట్రం వాళ్ళకు, మెయిన్గా తెలంగాణ వాళ్ళకు ఏమైనా అవకాశాలు ఉంటే తొందర అవకాశం ఇవ్వండి. ఒకటి, తప్పకుండా అవకాశం ఇవ్వాలని కోరడం. ఇంకోటి ఏంటంటే, ముందస్తుగానే మా మహిళా సంఘాల అక్కలకు కానీ, ఇంకా ఉన్న మేధావులకు కానీ ఏం చెప్తున్నారంటే, ఇలాంటి ఇంకోసారి జరగకుండా ముందే ఇంకొకసారి ఇలాంటి ఎలా అయితే జరుగుతున్నాయో అలాంటివి జరగకుండా అరగట్టే ఒక ప్లానింగ్ కానీ, ఇలాంటివి జరగకుండా ఎలా ఉంటాయి, ఇలాంటివి అనేకమైన జరిగినాయి ఇండస్ట్రీలో, ఇలాంటివి చాలా జరిగినాయి. సో దీంతో ఇక్కడ దాంతో ఫుల్ స్టాప్ చేసినాడు. ఇంకొకడు కనుక, అరే ఓకే మేము సెక్సువల్గా వేరే అమ్మాయిని ఇబ్బంది పెడితే మా లైఫ్లు ఉండే, మా జీవితాలు ఉండే అనేలాగా ఒక శిక్ష కానీ, ఒక సెక్షన్ కానీ, ఒక చట్టం కానీ తీసుకురావాలని కోరుతున్నా. నేను చెప్పేది రియల్గా. ఇప్పుడు మీకు జానీ మాస్టర్కి ఉన్నటువంటి అనుబంధం ఏంటి?
అంటే మీకు ఫ్రెండా లేకపోతే మీ కుటుంబ సభ్యులా? నేను పొలిటికల్గా నాకు అందరితో టచ్ ఉంటుంది, సినిమా పరంగా అందరితో టచ్ ఉంటుంది. నేను సోషల్ కార్యక్రమాలు చేస్తాను కాబట్టి మేధావులతోని నాకు అందరు పొలిటికల్ లీడర్తో, బిజినెస్ మ్యాన్తో అందరితోని నేను అందరితోనే ఒక సమానంగా మెయింటైన్ చేస్తూ ఉంటా. ఎందుకంటే నాకు అందరూ ఒక ఈక్వల్గా అందరితో పని చేసుకుంటూ ఉంటా. పేదవంతో ఉంటా, ఉన్నంతో ఉంటా, లేనంతో ఉంటా, అందరితో ఉంటా. నేను ఎక్కువ పేదవాళ్ళతో మామూలుగా ఉన్న వాళ్ళతో ఎక్కువ ఇంకా వాళ్ళతో ఎక్కువ మింగిల్ అవుతుంటా, వాళ్ళతో పని చేస్తూ ఉంటా. వాళ్ళకి అవసరం ఉంటే పని ఏమన్నా ఆపద ఉంది అన్న అంటే ఈ పని చేయడానికి ముందుంటా. సో అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు తెలుస్తుంది కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్తో మనం కొద్ది రోజులు మూవ్ ఆన్ అయినాక ఆ పర్సన్ ఎటువంటి వాడు, ఎటువంటి వ్యక్తి, తన మనస్తత్వం ఎటువంటిది అనేది మనకు ఐడియా ఉంటుంది. సో మీకు తెలిసినంత వరకు జానీ మాస్టర్ ఎటువంటి వ్యక్తిత్వం ఉన్నవారు? అసలు జానీ మాస్టర్ అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి. అంటే ఈ యొక్క తప్పు చేయడం వల్ల ఆయన అందరూ తప్పుగా చూస్తున్నారు కావచ్చు, కానీ ఇదివరకు ఆయన చేసిన మంచి పనులు కానీ నేను అనేక రకమైన కొన్ని సేవా కార్యక్రమాలకు నేను ఏమన్నా వీళ్ళకు హాస్పిటల్ పని ఉంది అన్న అంటే వీళ్ళకి హెల్త్ విషయం ఉందని చెప్పేసి అంటే తొందర వాళ్ళు పని చేయడం, ఎవరికైనా బాధ ఉంది, సమస్య ఉంది, వీళ్ళకి మనం సాయం చేద్దామంటే సాయం చేసి కూడా మన పబ్లిసిటీ తీసుకోకుండా వాళ్ళకి హెల్ప్ చేసిన కూడా దాన్ని హైలైట్ చేసుకుని ఇప్పుడు చిన్న చిన్న విషయాలనే చూస్తున్నా. ఇన్స్టాగ్రామ్ కానీ అలా కానీ ఇలా కానీ వాళ్ళు మామూలుగా 10 రూపాయలు ఇచ్చినా కూడా 100 రూపాయల ఎక్స్పోజ్ చేసుకుంటారు. కానీ అలాంటివి కూడా ఇష్టం ఉండే వ్యక్తి కాదు. ఈ చెయ్యి చేస్తే ఆ చెయ్యి తెలియకుండా పని చేసుకునే వ్యక్తి. అనేక రకాల మంచి పనులు చేసిండు. రోడ్డు మీద పోతానే కూడా యాక్సిడెంట్ అయితే కూడా వాళ్ళని హాస్పిటల్ నుంచి టైం ఉన్నా కూడా వాళ్ళకు ఏమన్నా హాస్పిటల్కి వెళ్ళి సాయం చేసి వచ్చే వ్యక్తి ఆయన వ్యక్తిగతంగా. ఇది ఆయన పర్సనల్ విషయంగా ఎలా జరిగిందో ఏం జరిగిందో అనేది అక్కడ దాకైతే మనకు తెలియదు. ఇప్పుడు ఎవరైనా కూడా వాళ్ళ బయట ఆ మంచితనంతో మనం వెళ్ళి పనిచేస్తూ ఉంటాం, లోపల ఏం జరిగిందో లేదు. 100% అయితే ఈ ఇష్యూ అయిన తర్వాత వాళ్ళ మిసెస్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా మీతో మాట్లాడిరా? అంటే వాళ్ళ టెన్షన్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఫోన్ అని స్విచ్ ఆఫ్, అంటే అతను ఎక్కడో కానీ స్విచ్ ఆఫ్ వస్తుంది. నేను ఆయనతో ఎక్కువ అంటే మూవింగ్ ఉంటుంది, ఇక వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో ఎక్కువ నాకు తెలియదు. కానీ ఈ మధ్య అయితే వాళ్ళ భార్య కూడా 2-3 సార్లు ఫంక్షన్లో చూసిన జరిగింది వచ్చింది. ఇది కాంప్లైంట్లో వాళ్ళ మిసెస్ పేరు కూడా పెట్టారు. పాపం ఆమె కూడా చేసింది అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు మనం ఒక ప్రాక్టికల్గా మాట్లాడుకుందామండి. సరే, ఆడపిల్ల అన్యాయం జరిగిందనే విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకొని ఇంకొక విషయం కూడా, ఇంకో ఆడపిల్ల కూడా అన్యాయం జరగకుండా మనం మాట్లాడాలి. ఎంత ఆడపిల్ల అయినా కూడా ఇంకో ఆడపిల్లని ఇబ్బంది పెట్టదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఒక ఆడపిల్ల ఇంకో ఆడపిల్లని ఇబ్బంది పెడుతుందా? రెండోది తన సొంత భర్తను, వాళ్ళ భర్తను ఇంకో ఆమెతోని అలాంటి మాటలు కానీ అలాంటివి కానీ చేస్తారు ఎవరన్నా? మనం మాట్లాడని కానీ చెప్పని కానీ కొంచెం ఆలోచన చేయండి. ఇప్పుడు మన భర్త, మన కట్టుకున్న భర్త పక్క పొంటలు చూస్తేనే మనం ఓర్వం, తట్టుకోం, అవునా కదా? అలాంటిది మా ఆయనను పెళ్లి చేసుకో, మా ఆయనతో ఉండని, మతం మార్చుకో అని తన మీద ఒత్తిళ్లు తీసుకురావడం కానీ ఇటువంటి అన్ని జరిగినాయి అంటున్నారు కదా. మరి అవి ఎవిడెన్స్ లేనియండి. ప్రూఫ్స్ పెట్టి ఈరోజు ఫోన్ చేసింది, ఆ ఫోన్ రికార్డ్ నా దగ్గర ఉంది, ఈమె ఈరోజు వీడియోస్, ఫొటోస్, ఎవిడెన్స్ పెట్టాలి కదా. ఇప్పుడున్న జనరేషన్లో ఒట్టి మాటలు, నోట్లోకి వచ్చే మాటలు ఎవరు నమ్ముతున్నాను? కళ్ళ ముంగట ఎవిడెన్స్ పట్టుకొని తిరిగిన లావణ్యనే రోడ్డు మీద ఆ పిచ్చిదాలకే తిరిగింది, అప్పుడే ఎవరు పట్టించుకోలేదు. ఆమె అన్ని ఎవిడెన్స్ అన్ని పట్టుకున్నా, ఆమెకి ఏమైనా చేశారు? ఆమె ఆడపిల్ల కదా, ఆడపిల్ల చేయాలనుకుంటే అందరికీ చేయాలని చెప్తున్నా. సరే, లాస్ట్కి ఆమె ఏం తెలియదో ఏందనేది ఇంకా అది హోల్లోనే పెట్టేశారు. అయితే ఇప్పుడు జానీ మాస్టర్ పైన ఇటువంటి ఆరోపణలు కానీ కేసు కూడా నమోదైంది అంటే తన కెరీర్ ఇప్పటి వరకు ఇంకా ముగిసినట్టేనా ఏమైనా, లేకపోతే కొద్ది రోజులు వేచి చూస్తే ఏమైనా నిజాలు అవేమైనా తెలుస్తాయా? అది మట్టుకు మనం వెయిట్ చేయాలి. ఈ తప్పు చేసినట్టయితే నేను కూడా దానికి అసలు సమర్థించను. దాన్ని కూడా నేను తప్పు చేసిన వాళ్ళు శిక్ష పడాల్సిందే. తప్పు చేసినందుకు ఆయన కూడా శిక్ష అనుభవిస్తాడు. జానీ మాస్టర్ మెంటాలిటీ ఏంటంటే, నేను తప్పు చేశాను కదా, ఈ శిక్ష నాకు పడాల్సిందే అని అనుభవించే వ్యక్తి అతను. తప్పకుండా అనుభవిస్తాడు ఆయన కూడా. ఎందుకంటే ఇప్పుడు ఆయన హ్యాపీగా 5 సంవత్సరాలు సుఖపడ్డప్పుడు, హ్యాపీగా ఉన్నప్పుడు ఈ కష్టం కూడా భరించాలి కదా, తప్పదు. కాకపోతే టాలెంట్ ఎవరు సొంతం కాదు. ఆయన టాలెంట్ను ఆయనకున్న టాలెంట్ అయితే ఎవరు ఆపలేరు, ఎవరైతే దాన్ని ఏం చేయలేరు. అదే టాలెంట్తో, అదే కష్టతో, అదే ఒక పట్టుదలతో పైకి వచ్చిన వ్యక్తి. అయితే ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఉన్నారు కదా, ఓకే, బీజేపీ లీడర్స్ కొంతమంది కూడా ఇట్లా లవ్ జిహాద్ అని చెప్పేసి జానీ మాస్టర్ ఆ అమ్మాయి మీద బాగా ఒత్తిడి తీసుకొచ్చిండు, మతం మారాలి, అట్లాంటి వాళ్ళు ఉండొద్దు, కఠిన శిక్ష విధించాలని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. దీని గురించి మీరేమంటారు? ఆరోపణ వచ్చిన తర్వాత ఎవరైనా అనేస్తారు. రాజాసింగ్ అన్న చాలా గొప్ప లీడర్, మంచి వ్యక్తి.
పొద్దున మహిళా అధ్యక్షురాలు అక్క కూడా మాట్లాడింది. వాళ్ళకి ఏం అర్థమైందో ఏం మాట్లాడుతుందో కానీ ఒకటి వాళ్ళకు తెలుసో లేదో అర్థమయ్యేది చెప్తాను. లవ్ జిహాద్ అంటే దాని అర్థం వీళ్ళు చెప్పాను ఫస్ట్. ఇంకోటి ఏంటంటే నేను ఇట్లా మాట్లాడితే వాళ్ళు మళ్ళీ వేరే రకం అనుకుంటారు. నేను అనేది ఏంటంటే మనం ఒక మనిషి చెప్పాలంటే జానీ అనే వ్యక్తి 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడూ ముస్లిం లాగా బిహేవ్ చేయలేదు. ముస్లిం కమ్యూనిటీ వాళ్ళతోని ఎక్కువ ఆయనకు సంబంధాలు లేవు. ఒకటే ఆయనకి డాన్సర్ వెళ్ళిపోయిన డాన్సరే ఉన్నాడు. రెండోది ఏంటంటే ఇంకోటి వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మా అక్క మహిళా సంఘం అధ్యక్షుడు అక్క రాజసింగ్ అన్న గుర్తుపెట్టుకునే విషయం ఏంటంటే ఈయన లవ్ జిహాద్ అని అలాంటి సిద్ధాంతాలు ఉండి అలాంటివి ఉండే వ్యక్తి అయితే ఈయన మొన్నటిదాకా పనిచేసింది వెళ్ళమ్మా జనసేన పార్టీలో పనిచేశాడు. జనసేన పార్టీలో పనిచేసిన వ్యక్తి ఇలాంటి ఆలోచనలు ఉన్నాయా? ఇంకోటి జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ దీంతో పనిచేసినాయి, కూటమితో పనిచేసినాయి కదా. ఈ కూటమిలో పనిచేసిన వ్యక్తే కదా మొన్నటిదాకా అయినా. ఇది బీజేపీ పార్టీ, నేను ఎందుకు పనిచేయాలి, ఇది నాకు అవసరం లేని పక్క జరగచ్చు కదా. జానీ అనే వ్యక్తి ఒక ఇండియన్, ఒక భారతీయులకైనా పనిచేస్తాడు, ఒక సోల్జర్ సైనికులకైనా పనిచేస్తాడు. నా దేశానికి ఒక మంచి పేరు తీసుకురావాలి, నేను పుట్టిన గడ్డకు, నాకు, నా ఊరుకు, నా ప్రజలకు ఒక మంచి పేరు తీసుకురావాలనే దాంతో పనిచేసిండు. నేషనల్ అవార్డు తీసుకొచ్చాడు. అవును, ఇవన్నీ గుర్తింపు చేయాలి ఒకసారి. ఆయన ఎప్పుడు అట్లా ముస్లిమ్స్, హిందూ ఇవన్నీ మళ్ళీ స్టార్ట్ చేసి వాళ్ళ మత కులాలు వేలాగా వాళ్ళు రెచ్చగొట్టేలాగా ఇప్పుడు అట్లా అనుకుంటే ఒక్క ముస్లిం క్యాండిడేట్ వచ్చి ఇక్కడ మాట్లాడిండా? ఇక జానీ అంటున్నారు. జానీ అనే వ్యక్తి గురించి ఒక్క ముస్లిం క్యాండిడేటు ఈ లీడర్ నాయకుడు వచ్చి మా కమ్యూనిటీని ఇట్లా చేస్తున్నారని మాట్లాడేలా? కులమైనా మతమైనా ఏదైనా తప్పే. తప్పు చేసిండని ఆరోపణ వచ్చినప్పుడు అందరు వెయిట్ చేస్తున్నారు. మేము కూడా అదే వెయిట్ చేస్తున్నాం, విచారణ చేస్తున్నారు. ఇప్పుడు తప్పు చేసిందా లేదా అనేది ఒక ఫిర్యాదు అయితే వచ్చింది. దాన్ని అనేక కోణాలల్లో వాళ్ళు డిపార్ట్మెంట్ చట్టాలు న్యాయాలు పరీక్ష చేస్తున్నాయి. దానికోసం వెయిట్ చేద్దామని ఆగుతున్నాం. దానికి ఈ మధ్యలోనే ఇంతమంది ఇవన్నీ వేసుకుంటారు. సోషల్ మీడియా అయితే చెప్పద్దు. మా అన్నలు యూట్యూబ్ అన్నలు అయితే దయచేసి అన్నలారా ఒక్కసారి నిజాలు అనేది వెలికి తీసి ఇప్పుడు వరకు కూడా నిజంగా ఎందుకు చెప్తున్నా అంటే నేను ఎందుకు మాట్లాడుతుంటే నాకని కాదు, చాలా మంది నాకు ఫోన్ చేస్తున్నారు, నన్ను అడుగుతున్నారు, నువ్వు ఈ విషయం సబ్జెక్ట్ మాట్లాడని అంటున్నారు. ఇప్పుడు అమ్మాయితోని ఉన్నాయి కనీసము ఇది ఏదో డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేటి కానీ ఏదో అది ఒక సినిమా తీసేటప్పుడు ఒక ఫోటో కానీ అలాంటి ఫోటోలు బయటకు వచ్చినాయి. కానీ ఇంకా వేరే ఏమన్నా వాళ్ళ అసభ్యంగా ప్రవర్తించినాయి కానీ అసభ్యంగా మాట్లాడిన వీడియోస్ కానీ ఆడియోస్ కానీ అలాంటి ఇంకేమన్నా బఫరింగ్ చేస్తారు కదా వాటిని అయితే కనబడకుండా అయితే అలాంటివి ఏమైనా వస్తే కూడా అందరు నోట్లు మూసుకుంటారు. ఇక అవును నిజమేనా అందరు నోట్లు మూసుకుంటారు. అలాంటివి కూడా కొన్ని బయట పెట్టాలని నా ఉద్దేశం. సరే, ఇప్పుడు జానీ మాస్టర్ మీద కావాలనే ఒక స్టార్ హీరో ఉండి ఈ విధంగా చేస్తుండని మీరు అంటున్నారు కదా. మీ అనడం కాదండి, అదే అంటే ఈ మామూలుగా ప్రాసెస్ జరిగే బట్టి మనకి ఏం అర్థమవుతుందని చెప్పి మీరు మాట్లాడారు కదా. అయితే జానీ మాస్టర్ మీద ఇదొక్కటే కాదు, 2015లో కూడా ఇటువంటి ఒక అమ్మాయి హరాస్మెంట్లోనే ఒక కేసు నమోదైందని చెప్పి అటువంటి వార్తలు కూడా వచ్చినాయి. మరి అప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు అందుకే ఇప్పుడు నేను ఏమన్నా ఇందాక మీకు గుర్తుపెట్టుకొని చట్టాలు న్యాయం ఉన్నాయి అందుకే అని చెప్పేసి అంటున్నా. అది 2010లో జరిగింది. ఒక 6 వ్యక్తుల మీద ఒకళ్ళు కావాల్సుకొని కేసు పెట్టారు. అది మీరు ఒకసారి ఆ ఫైల్ తీయండి ఒకసారి బయటికి. అలా ఒక్కరు జానీ ఒక్కరు కాదు, 6 వ్యక్తులు ఉన్నారు, అందులో 6 మెంబర్స్ ఉన్నారు. కానీ లాస్ట్కు ఈయన కొంచెం సిద్ధాంతాలు పద్ధతులు అన్నీ ప్రజలకు అనుకూలంగా ఉండాలనే విధంగా ఈయన ఎట్లా అంటే ఎవరు దాన్ని గట్టిగా ఫైట్ చేయలేదు. ఈయన ఏదో సరే ఇక తప్పైతే జరిగినట్టుంది సరే ఆయన మీద వేసుకున్నాడు. అది ఎలా జరిగిపోయింది, అప్పుడు గతంలో జరిగిపోయింది. మరి ఇన్ని సంవత్సరాలు ఉండి ఈ పొలిటికల్గా వచ్చే ముందు, ఈ అవార్డులు వచ్చే ముందు, ఇవన్నీ చేసే ముందు ఆ విషయాన్ని ఎందుకు బయట తీయలేదు? కేవలం ఈ యొక్క జనసేన పార్టీకి పనిచేసిన తర్వాతనే ఎందుకు ఇవన్నీ బయటకు వస్తున్నాయి? జనసేన పార్టీలో పనిచేసిన కంపెనీ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏమంటున్నారంటే అంటే మీరు అనేది వేరే దారి ఉంది, ఇప్పుడు జరిగేది ఒక దారి ఉంది. ఎందుకు ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడే ఎందుకు వస్తున్నాయని మీరు అంటున్నారు కదా. ఇప్పుడు తనకి అవార్డ్స్ వచ్చినాయి, జాతీయ స్థాయిలో తనకు ఒక గుర్తింపు ఉంది. సెలబ్రిటీ అయ్యాడు కదా. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ పార్టీలో ఉన్నాడు, తనకు ఒక పార్టీ అండగా ఉంది. సో ఇప్పుడు నాకేంది, ఇప్పుడు నన్ను అడ్డుకునే వాళ్ళే లేరు అని తను రెచ్చిపోయి ఉంటాడని అనుకోవచ్చు కదా. అలా రెచ్చిపోయి ఉండేవాడైతే ఇప్పుడు అలా అనుకునే వ్యక్తి అయితే పార్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడైనా ఏదైనా ఏ పార్టీ అయినా ఆ పార్టీ కార్యకర్త కాపాడుకుంటుంది. తప్పైనా ఒప్పైనా నష్టమైనా కూడా, అవునా కదా.
నాతో కొంతమంది అంటున్నారు, అరే ఈ జనసేన నమ్ముకుని ఇక్కడ జగన్ నమ్ముకుంటే పెట్టుండు, ఇక్కడ రాబో కదా అనేలాగా అనుకుంటారు. నాకు చెప్తున్నారు, నాకు ఇద్దరు ముగ్గురు కూడా అరే ఇట్లా చేసి జనసేన పార్టీ నమ్ముకుంటే జనసేన పార్టీ ఫస్ట్ జనసేన పార్టీ ఆయనను పక్క పెట్టింది కదా. ఇప్పుడు మన ఇంట్లో మన తప్పు చేస్తున్నామని తప్పు అదే కదా, అందుకే చెప్తున్నాను, తప్పు చేసినామని మన తండ్రి తెలియగానే మన తండ్రి ఏం చేస్తాడు, నా కొడుకు అలాంటి కాదు అట్లా కాదు సరే చూద్దాం ఆలోచన చేద్దాం అంటే కదా, ఆ తెలియ ముందుకే వీడిని ఫస్ట్ జైలు వేయాలి అని చెప్పేసి అరెస్ట్ చేస్తే ఎట్లుంటుంది అనే విధంగా మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ నీకు అందుకే జనసేన పార్టీ ఒక ఆ సిద్ధాంతాలు గొప్ప పార్టీ కాబట్టి ఆ జనసేన పార్టీకి సంబంధించిన కళ్యాణ్ బాబు గారు దాన్ని ఆ పార్టీ స్థాపికుడు ఎలా ఉంటుందంటే జనాలు ఏదైతే తప్పు అని ఆలోచనిస్తారో ఫస్ట్ వాళ్ళకన్నా ముందు ఈయన శిక్ష వేస్తారు. ఆ విధంగానే ఆలోచన చేసింది. పార్టీ అండదండలతోనో పార్టీ కోసమో అని కాలేదు. పార్టీలో మీరు అన్నట్టయితే ఈయన పార్టీలో ఒక నాయకుడు కాదు, పార్టీలో ఒక పదవి లేదు, పార్టీకి ఈయన పెద్ద ఆయన చేసింది ఏం లేదు. అభిమానం కళ్యాణ్ మీద అభిమానం, పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో జనసేన పార్టీ వచ్చింది. కళ్యాణ్ బాబు గారిని ఒక డిప్యూటీ సీఎంగా ఒక సీఎంగా చూడాలన్న ఖచ్చితంగా పనిచేశాడు. సరే, ఇప్పటి వరకు ఇదంతా జరిగింది కదండి. అంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఒక డ్యాన్స్ మాస్టర్ మీద ఇటువంటి ఆరోపణలు రావటం, అది ఇంకొక మహిళా డ్యాన్సరు తన మీద ఇటువంటి అత్యాచార ఘటన జరగడం, ఇవన్నిటికీ చూసినప్పుడు ఎవరైనా సరే ఆడపిల్లలకి డ్యాన్స్ నేర్పియాలన్న పేరెంట్స్ ఇబ్బంది పడతారు, లేదా ఆల్రెడీ ఉమెన్ డ్యాన్సర్స్ ఉన్న వాళ్ళు కూడా భయపడతా ఉంటారు. ఇప్పుడున్న వేరే మాస్టర్స్కి, అంటే ఈ జెంట్స్ మాస్టర్స్ ఎవరైతే ఉంటారో డ్యాన్స్ మాస్టర్స్, వాళ్ళ మీద కూడా ఇంకేమన్నా ఆరోపణలు వస్తాయని వాళ్ళు కూడా భయపడతా ఉంటారు. ఇక మీదట ఇప్పుడు ఈ కేసుతోని ఈ జరిగిన విషయంతో సరే ఇది అమ్మాయి తప్ప అబ్బాయి తప్ప అనే విషయాన్ని ఆలోచన చేసుకుంటూ ఒకవేళ నిజంగా వేరే అమ్మాయితోనన్నా చనువుగా ఉండాలన్నా ఇండస్ట్రీలో ఏ అమ్మాయితోనన్నా కొంచెము లొకేషన్కి వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి, అటు వెళ్ళాలన్నా కూడా ఇప్పుడు చాలా సెక్యూరిటీగా ఉండాల్సి వస్తుంది. ఏ అమ్మాయిలకి అవకాశాలు ఇచ్చే అవకాశాలు ఉండదు. ఎందుకంటే ఇక మీద దీని మీద అందరూ సీరియస్ తీసుకుంటారు. ఇది ఏంటంటే ఇప్పుడు ఒక జానీతోనే మాస్టర్తోనే ఆగిపోదు, రేపు అంతటా జరుగుతుంటుంది. తెలంగాణలో ఈ తెలుగు రాష్ట్రాలలో ఈ కంపల్సరీ సీరియస్ తీసుకుంటారు. ఇప్పటిదాంతో అయిపోదు ఇది. రేపు ఇంకెవరైనా అన్యాయం జరిగినా కూడా జరుగుతుంటుంది. రేపు సుధీర్ మీద జరుగుతుంది కావచ్చు, రేపు ఆది మీద జరుగుతుంది కావచ్చు, ఇంకా ఆర్పి మీద జరుగుతుంది కావచ్చు, ఇంకెవరి మీద జరిగింది సీరియస్ యాక్షన్ తీసుకుంటా అంటారు. ఎందుకంటే ఇప్పుడు కనుక ఏమన్నా చేయాలన్నా కూడా ఏ అమ్మాయితోనన్నా క్లోజ్గా మూవ్ అవ్వాలన్నా, ఎవరన్నా అమ్మాయితో ఆర్టిస్ట్తోని లొకేషన్కి వెళ్ళాలన్నా, బయటికి వెళ్ళాలన్నా చాలా వెనక ముందు ఆలోచన చేస్తూ అంటారు. చేయాలి కదా, తప్పదు కదా. ఇప్పుడు ఒకవేళ అమ్మాయి క్లోజ్గా ఉండి నన్ను ఏం తప్పు లేదు ఏం చేయముంది ఇట్లా బంధనం చేసినట్టు అయితే అంటుంది కదా. ఒకవేళ నిజంగానే అయితే నేనేమంటున్నానంటే ఇది మళ్ళీ అందరు తప్పు అనుకుంటారు, అందరు తప్పుగా అర్థం చేసుకోకండి. జానికి తప్పు చేసినట్టయితే మనం ఆ పనికి మనం దేవులం కాదు, మనం ఎవరేం కాదు, చట్టబద్ధంగా శిక్ష వేస్తారు ఆయన తప్పు చేస్తే. కాకపోతే తప్పని కాకుండా వీళ్ళ మధ్యలో ఇప్పుడు అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ అంటే నేను ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నా అంటే ఆ అమ్మాయి కనుక బయటకు వచ్చి నాకు అన్యాయం జరిగింది, నాకు న్యాయం చేయండి అని ఏ రోజు మాట్లాడలేదు. అరే మన తెలుగు అంటే మన తెలంగాణ మనం ఒకవేళ అమ్మాయి వచ్చి ఇప్పుడు మీడియా ముందు మాట్లాడితే దాని గురించి తప్పకుండా చర్య తీసుకోవాలి కదా. అరే ఇంకా ఎందుకు అరెస్ట్ చేయాలి, నేను కాంప్లైంట్ ఇచ్చి ఇప్పుడు 4 రోజులు అయింది, 4 days అయింది, మరి నా మీద ఎందుకు ఆయన యాక్షన్ తీసుకుంటారు, నాకు అన్యాయం జరిగింది, నాకు ఎందుకు న్యాయం చేస్తలేరు అని చెప్పాలి కదా ఆమె కూడా వచ్చి. ఒకవేళ ఇన్ కేసు ఆమె వెనుక ఉన్నటువంటి పెద్దలు ఆమెతో చెప్పిస్తే చెప్పండి. ఇప్పుడు చెప్పగానే కాదు కదా, ఏమంటారంటే మేడం ఇప్పుడు మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనకున్న కొన్ని కోర్టులు సెక్షన్స్ రూల్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఎవరో ఫైర్ చేయగానే ఎవరో చెప్పగానే ఇప్పుడు ఆయన మీరు సోషల్ మీడియా వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వేస్తూనే ఉన్నారు, తర్వాత ఆయన టీవీని వేస్తున్నాడు, సాక్షి ఆయన వేస్తూనే ఉన్నారు, వీళ్ళందరూ వేయగానే ఎవ్వరు ఏమి వెయ్యరండి. తెలిసినటువంటి తాజా సమాచారం మాత్రమే ఇస్తారు. ఎవరిని ఒకరి దూషించితే మాకొచ్చేది మాకు ఒరిగేది కూడా ఏమి ఉండదు. నేను మీడియా వాళ్ళని తప్పుగా పడతలేను. మీడియా మిత్రులు అందరూ, యూట్యూబ్ వాళ్ళందరూ నాకు మిత్రులే, నాకు చాలా ఇష్టము, నాకు వాళ్ళంటే గౌరవం. అయితే ఎందుకు చెప్తున్నానంటే దానిలో ఇప్పుడు నేను చూస్తూనే ఉన్నా కొంతమంది జానీ మాస్టర్స్ ఫోన్ స్విచ్ పెట్టుకుని జంపు అని ఒకటి పెట్టారు, దాన్ని చూపిస్తా ఫోటో. అది ఆయన సినిమాలో ఒకటి రన్నింగ్ చేసుకుంటూ వాక్ చేసుకుంటూ రన్నింగ్ చేసుకుంటే స్టిల్ పెట్టి జంప్ అని అది ఆన్ చేస్తే అలా టాపిక్ అంతా ఏం నడుస్తుంది. గతంలో ఆమెతో ఉన్న ఫోటో, ఆమె వీడియో, జానీతో వెళ్ళిపోయిండు, ఇదే తప్ప
నేనేమనుకున్నా అంటే నిజంగా జంప్ అవుతుండే కార్ ఎక్కిపోతుండు, లేకపోతే ఇక్కడ బిల్డింగ్ ఎక్కి ఇంకో బిల్డింగ్ దునికి పారిపోతాడు, లేకపోతే కార్లో మాస్క్ వేసుకొని బైక్ మీద వెళ్ళిపోతాడు, ఇట్లాంటివి ఉంటాయి కావచ్చు అని మేము చూస్తున్నాం. జనాలు అందరూ ఇవే చూస్తుంటారు కదా, కనీసం ఎవరైనా చూపించాలి కదా. ఇప్పుడు ఇవాళ పొద్దుట ఇంకో వార్త వచ్చింది, ఇక్కడ బెంగళూరులో జానీ మాస్టరు దొరికాడు, హైదరాబాద్కి తరలిస్తున్నారు. కనీసం మరి అక్కడ బెంగళూరులో అయితే టీవీ9 రిపోర్టర్లు ఉంటారు, అక్కడ జర్నలిస్ట్ ఉంటారు, అది చూపించాలి కదా. పోలీసు వాళ్ళు మాస్క్ వేసుకొని ఆయన పైకి పట్టుకొని కార్లు ఎక్కించేది తీసుకొచ్చేది ఇప్పుడు పెద్ద పెద్ద సెన్సేషన్ అనేది జరుగుతూ ఉంటాయి, అదన్నా చూపించాలి కదా. మనకు కూడా నిజమే అరే కరెక్ట్ అనిపిస్తుంది కదా, దీనికి ఏదో ఒక రోజు ఫుల్ స్టాప్ అవుతుంది కదా, ఈ టాపిక్ అంతా క్లోజ్ అవుతుంది కదా, అట్లా నేను చెప్పేది. అది చూద్దాం సతీష్ గారు, ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ తను నిజంగానే నేరం చేస్తే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను చెప్పేది 100% ఆయన కాదు ఎవరికైనా, అది సీఎం అయినా పిఎం అయినా మామూలు వ్యక్తికైనా చట్టాలు న్యాయాలు తప్పకుండా ఉంటాయి. ఇప్పుడున్న చట్టాలు న్యాయాలు అయితే అన్నిటికంటే ముందు మీడియా వాళ్ళు ఎక్కడ ఏ బొక్కలో ఉన్నా తీసుకొచ్చి చూపిస్తున్నారు. కాబట్టి ఎవరికైనా తప్పు తప్పే, ఆ తప్పు చేసినప్పుడు శిక్ష విధించక తప్పదు. కాకపోతే ఆ తప్పును ఎవరు చేశారు, ఎలా జరిగింది ఏందనేది, ఈ అమ్మాయికి ఎలా న్యాయం చేయాలి, సరే తప్పు చేసినప్పుడు ఇంకోసారి ఇలాంటి తప్పు చేయకుండా ఎలా ఉండాలి, వీటి మీద మనము డిస్కషన్ చేయాలి. వీటి గురించి ప్రూఫ్స్ ఎవిడెన్స్ అన్నీ పెట్టాలి, వీటి గురించి చర్చించాలి. కానీ దాని పక్క పెట్టి వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళు మాట్లాడితే దయచేసి అలా మాట్లాడద్దని నేను చెప్తున్నా. అంటే అమ్మాయికి ఎలాంటి న్యాయం చేయాలో అదే ఆలోచన చేయండి అనేది, వన్ సైడ్ ఒకటేసారి ఆలోచన చేయొద్దు. ఇప్పుడు నేను అదే అంటున్నా, బండి గురించి చెప్పాను, ఎందుకు చెప్పాను, అందరు న్యాయం చేయాలి. ఇప్పుడు గీత ఆర్ట్స్లో అందరికి పనిపోయాను, ఆడ కృష్ణనగర్లో బొచ్చారు మంది పని లేకుండా చూస్తున్నారు, సీడీలు పట్టుకోండి, పెండ్రైవ్లు పట్టుకోండి, కొరియోగ్రాఫర్లు డాన్సర్లు మస్తు మంది చాలా మంది ఆయన ఆఫీసులు తిరుగుతున్నారు. మరి వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వలేదు, ఓన్లీ అమ్మాయిలకి అవకాశం ఇస్తారా? బండి అనే వ్యక్తి అమ్మాయిలకి అవకాశం ఇవ్వాలనుకుంటే, ఈ నష్టపోయిన అమ్మాయికి అవకాశం ఇవ్వాలనుకుంటే దానికి 100% నేను ఫుల్ సపోర్ట్ చేస్తాను, 100% నేను అగ్రి. కాకపోతే ఇంకా నష్టం లేని అమ్మాయిలు ఉన్నారు కదా, అక్కడ చాలా మందికి నష్టం లేని అమ్మాయిలు కదా, వాళ్ళని కూడా తీసుకొచ్చి పని ఇవ్వంటున్నా. నేను మీకు ఎందుకు ఇచ్చిన అంటలేను, ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళకు కూడా పని ఇవ్వంటున్నా. మా తెలంగాణ అక్క చెల్లెలు ఆడబిడ్డలు మా అన్నదమ్ములు చాలా మంది ఉన్నారు, వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వండి. అదే సతీష్ గారు చూద్దాం, మీరు అది మీ ఛానల్ అందుకే వెళ్ళాలని చెప్తున్నాం. అవునవును, మీరు అనేది కూడా వాస్తవమే. చూద్దాం, కంటిప్పటి వరకు అయితే ఎటువంటి సాక్ష్యాధారాలు అయితే మీడియా ముందుకైతే రాలేదు. ఒక మహిళా సంఘాలు కానివ్వండి, లేదా ఇంకెవరైనా సరే చేసే అటువంటి ఆరోపణలే మనం చూస్తున్నాము. అది ఆరోపణ లేకపోతే నిజమా అనేది కూడా మనకు ఇప్పటి వరకు తెలియదు. సో చూద్దాం, ఇంకా ఒక 2-3 రోజులు పడుతుందా, మరి ఇంకెంత కాలం టైం పడుతుంది, ఈ టాపిక్కి ఎప్పుడు పులి స్టాప్ పడుతుంది, మరి జానీ మాస్టరు నిజంగానే ఇటువంటి తప్పు చేస్తే ఎటువంటి శిక్ష అనుభవిస్తాడు, మరి తన లైఫ్ స్టోరీ ఇక్కడి వరకే ఆగిపోద్దా, ఇంకా ముందు ఏముంటుంది, వాళ్ళ మిస్సెస్ ఏమంటారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటారు, దీని వెనుక అసలు ఎవరున్నారు, వీటన్నిటి గురించి మనకు తెలియాలంటే ఇంకా కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. సో మీరన్నట్టు ఆ అమ్మాయికి ఏ విధంగా అయితే అవకాశం ఇచ్చిండ్రో అల్లు అర్జున్, మన తెలంగాణలో ఉన్నటువంటి లేదా ఏపీలో ఎవరైనా సరే చాలామంది కష్టపడే వాళ్ళు ఉన్నారు, సినిమా ఇండస్ట్రీలో ఒక చిన్న ఆఫర్ దొరికితే చాలు అని అనుకునే వాళ్ళకి. సో అటువంటి వాళ్ళకు కూడా ఆఫర్ చేస్తే మంచిది, అందరికీ సంతోషమే. సో చూద్దాం సతీష్ గారు, మళ్ళీ ఒకసారి ఈ టాపిక్ గురించి మళ్ళీ మనం మాట్లాడదాం. మీరు ఒకసారి టైం చూసుకొని మళ్ళీ ఒకసారి మా ఛానల్కి రండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో చూసారు కదండి ఈ వీడియో. సో మీకేమైనా మీకున్నటువంటి అభిప్రాయాలను మాతో షేర్ చేసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో మాతో పాటు షేర్ చేసుకోండి. నమస్తే.